మీరు పార్ట్ 1 శిల్పారామం వీడియో చూసారా? ఇది పార్ట్ 2 మీకు చెప్పా కదా! నేను స్టోన్స్‌తో అలా వర్క్ చేసినట్టు చాలా బావుంటాయని. దాని కంటిన్యూషనే ఇది. అలా లోపలికి నడుచుకుంటూ వస్తే ఇలా పిల్లలకి పార్క్ లాగా ఉంటుందనమాట. అక్కడ మా పిల్లలిద్దరు చూడండి వాళ్ళు ఉయ్యాలూగుతూ టైమ్ పాస్ చేశారు. మమ్మల్ని గూడా అన్నారు, "మమ్మీ, డ్యాడీ మీరు గూడా కూర్చోండి మేము ఊపుతాం" అంటే, "మాకొద్దమ్మా" అంటే కూడా, "లేదు మీరు కూర్చోండి మేము ఊపుతాం" అని చెప్పి మా పిల్లలు మాకు ఉయ్యాల ఊపారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా మా చిన్న పాప చూడండి అక్కడ ఏదో ఒక చిన్న హార్స్ బొమ్మలాగా ఉంటే దాని మీద ఎక్కి ఆడింది. ఇంకా వాళ్ళిద్దరు స్లైడింగ్ ఆడారు. ఇక్కడ చూడండి పుంజులు, కోడులు అవన్నీ అసలెంత బాతులు చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇక్కడ ఆడుకునేటివైతే జారెడ బండ, స్లైడింగ్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. పిల్లలైతే చాలా ఆడుకుంటారు. మా పిల్లలు గూడా ఇట్లా స్లైడింగ్ పైకి కిందకెళ్ళేది అవి చాలా సేపు ఆడారు వాళ్ళిద్దరూ. అక్కడ అయినాక ఇంక కొంచెం నడుచుకుంటూ వస్తే మనకక్కడ బుద్ధుడిది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కృష్ణుడిది కృష్ణుడి కాలంలో గోపికల్ని ఆయన ఏడిపించిన నాటివి, అట్లాంటి సీన్స్ వాటర్‌లో చీరలేసి నాటివి, అక్కడ వాటర్ ఫ్లో ఇది కలర్‌ఫుల్‌గా ఈవినింగ్ అయితే చాలా బావుంటుంది. ఆ లొకేషన్ మేము ఆఫ్టర్‌నూన్ ఎళ్ళాం కాబట్టి అయినా మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. అక్కడంతా రాళ్ళతో చాలా బావుంటుంది చూడండి. కృష్ణుడు మురళి పట్టుకొని ఎంత అందంగా అక్కడ చూడండి బుద్ధుడు విగ్రహం దగ్గర లాస్ట్ నిల్చుకుంది. ఇంకా స్నాక్స్ టైమ్ అంటే అక్కడ పాప్‌కార్న్ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యారో మిల్క్ పాప్‌కార్న్ డిఫరెంట్ టైప్స్ ఉంటే మా పిల్లలిద్దరూ పాప్‌కార్న్ తీసుకున్నారు. ఇంకా ఇలా ఎళ్తూ ఉంటే మనకి విలేజ్ మ్యూజియం వస్తది చూడండి. ఇక్కడి నుంచి సేమ్ ఇదంతా మనకి విలేజ్‌లో పాతకాలంలో విలేజ్‌లో ఎలా ఉండేవాళ్ళు, ఆ మనుషులు ఎలా పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తే మనకు అవన్నీ ఇప్పుడున్నాయి అవంతా మనకి కళ్ళకు కట్టినట్టుగా శిల్పారాముల మీద అయితే చాలా బావుంటుంది తెలుసా! అక్కడైతే బొమ్మలుంటాయి. ఆ బొమ్మల్లో మనం తల పెడితే ఆ బొమ్మల్లాగా మనం ఉన్నట్టు ఉంటదనమాట. చాలా బావుంటుంది. మేమైతే వాటిలో ఫేసెస్ పెట్టి ఎంజాయ్ చేసాం. మేమే కాదు శిల్పారామంకొచ్చిన వాళ్ళందరూ ఇది మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు తెలుసా! సేమ్ మనకున్నట్టే ఉంటుంది ఆ ఫేస్ అది. ఆ ఫిజిక్ అంతా. నెక్స్ట్ చూడండి ఇక్కడ వాళ్ళు తిరగలతో బియ్యం చెరుగుతున్నారు. ఇంకో కుమ్మరి పని చేస్తున్నాడు. పోటర్ అంటారే అది. నెక్స్ట్ ఇంకా రకరకాలుగా ఇలా మనకి బొమ్మలనేటివి వస్తుంటాయి. ఎడ్ల బండితో ఎద్దులు దున్నిస్తున్నారు చూడండి. నెక్స్ట్ ఇలా లంబాడీ డ్రెస్సుల్లో మేమెళ్ళి వేషం వేసుకున్నాం. నెక్స్ట్ హరిదాసులొస్తే సంక్రాంతి రోజు వాళ్ళ అమ్మ, కూతురు ఇద్దరు బియ్యం వేస్తున్నట్టు ఆ పిక్చరు. నెక్స్ట్ అంటే కుండలు చేస్తారు. ఆ పని చేస్తున్నట్టు. ఇంట్లో ఒక విలేజ్‌లో ఎలా ఉంటాయి ఆ వస్తువులతోటి కుండలు, మట్టి కుండలు ఇంకా ఇది చూడండి ఒక విలేజ్‌లో అనమాట. కూరగాయల సంత బజార్ అది. నెక్స్ట్ బంగారు పని చేసేవాళ్ళు కంసలోళ్ళంటారే వాళ్ళెలా చేస్తారు, ఇళ్ళల్లో బొమ్మలు చేసేటివి, ఇట్లా తులసి కోటకు పూజ చేసేది. పక్క పక్కన ఇల్లులుంటే ఎలా ఉంటాయి చూడండి. లాండ్రీ అంటే ఐరన్ చేసే బట్టలది. ఇంకా మన పాత స్టీల్ సామాన్లు, రాగి ఇత్తడి సామాన్లకి మెరుగు పెడతారే అట్లాంటి చేసే పని, కార్పెంటర్ పని, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఆ బొమ్మలతో ఆ లొకేషన్ అయితే ఇల్లు కట్టేటివి, ఇంకా బ్లాక్ స్మిత్ చాలా అంటే చాలా బావుంటుంది ఆ వ్యూ చూడడానికి. మనం గూడా చాలా ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ అన్ని సిరామిక్‌తో ఉంటాయి కుండలు, అంటే మనం ఊరగాయలు అవి పెట్టుకోవడానికి జాడీలు, ఇంకా చిన్న చిన్న కప్సు, ఇంకా మట్టి బొమ్మలు, పింగాణీ బొమ్మలు, ఇంట్లో మనం అంటే షోకేస్‌లో పెట్టుకోవడానికి పింగాణీ బొమ్మలు, ఇలా హ్యాంగింగ్స్, కప్పు సాసరు, మట్టి కప్పులు అంటారు కదా! టీ పోసుకొని తాగడానికి. మళ్ళీ ఇంకా ఇలా వాటర్ జార్స్, ఫిల్కోస్ అలాంటివన్నీ ఇక్కడ రీజనబుల్ రేట్స్‌తో రకరకాల వెరైటీస్‌తో అవైతే చాలా కలర్‌ఫుల్‌గా బావుంటాయి. తాబేలు బొమ్మలు మనం ఫ్లవర్స్ ఏసి పెట్టుకుంటాం కదా! అవి. ఇంకా బుద్ధుడు బొమ్మలు, వినాయకుడి బొమ్మలు, ఇంకా మట్టి కుండలు, ఇంకా చాలా వెరైటీ అంటే మనం ఇప్పుడు అందరూ మట్టి పాత్రలు యూజ్ చేయమంటున్నారు కదా! అవైతే చాలా బావుంటాయి. ఇది చూడండి శిల్పకళా వేదిక. ఇక్కడ ఎవ్రీ సండే, సాటర్‌డే పిల్లలు నృత్యం నేర్చుకుంటారు గదా! కూచిపూడి, కథాకళి అలాంటివన్నీ అనమాట. నటరాజు బొమ్మ. అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ నేమ్స్ ఇస్తే ఆ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. ఆ ప్రోగ్రామ్స్ చాలా బావుంటాయి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ ఎండింగ్ దగ్గర మనకి ఇలా అమ్మవారు ఉంటది. అక్కడ మేము దిగి ఫోటోస్ తీసుకున్నాం అనమాట. నేను, మా ఆయన ఇంకా పిల్లలు. అది చాలా బావుంటది. అమ్మవారు కూడా కలర్‌ఫుల్ ఇక్కడ చూడండి ఇంక బియ్యంతో మన పేరు రాస్తారనమాట. అది గూడా చాలా బావుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఇక్కడ మనం చేపల కూరలు, చికెన్, నాన్ వెజ్ అవి చేసుకోవడానికి మట్టి కుండలు, ఇంకా కర్రీలువి. నెక్స్ట్ ఇక్కడ మట్టితో చేసిన వినాయకుడి బొమ్మలు అవన్నీ. ఇంక లాస్ట్ మా పిల్లలిద్దరిది ఫోటో తీసుకుంటున్నారు చూడండి. ఇంక మన శిల్పారామం ఇక్కడితోటి లాస్ట్ ఎండ్ అయిపోద్దనమాట. ఇదంతా మీకు పార్ట్ 1లో మొత్తం చూపిచ్చి, ఇంకా పార్ట్ 2లో మొత్తం వ్యూ అంతా కవర్ చేసిన ఇలా గ్రీనరీగా పిల్లలతో మనం శిల్పారామంకెళ్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంక ఎగ్జిట్ అయిపోతుంది. మా పిల్లలు బాయ్ చెప్పేసారు. బాయ్.